అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. వీడియో ఏంటి అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! మట్టి బ్యాంగిల్స్ అండి. మనకి గాజు బ్యాంగిల్స్ అనమాట. గాజు బ్యాంగిల్స్ మీద మనము థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు అనేది నేను ఇంక నుంచి మనకి వన్ బై వన్ అయితే నేను వీడియోస్ అనేది చేద్దామని అనుకుంటున్నానండి. అది మీరు 30 డేస్ ఛాలెంజ్ అయినా అనుకోవచ్చు, లేదంటే 50 డేస్ ఛాలెంజ్ అయినా అనుకోండి. ఎలానైనా అనుకోండి అనమాట. నేను ఒక నెల రోజుల పాటు ఓన్లీ మట్టి బ్యాంగిల్స్ మీదనే వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే మనకి చాలామందికి ప్లాస్టిక్ గాజులు అనేవి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ అయితే వాళ్ళ కోసం అండి. ఇంకొకటి బ్రైడల్స్కి వేయాలి అనుకుంటే మనం ఎక్కువగా మట్టి గాజులే ప్రిఫర్ చేస్తాం కాబట్టి బ్రైడల్స్ కోసం కూడా. అలానే మనము చాలామంది ఎక్కువగా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేవి ఇష్టపడకుండా ఓన్లీ గాజు బ్యాంగిల్సే ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం కూడా. ఇంకొకటండి, మనము గాజు బ్యాంగిల్స్ తోటి చేసుకోవాలి అనుకునేటప్పుడు చాలామంది మాకు బ్యాంగిల్స్ దొరకట్లేదు, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయినా అనుకుంటారు కదా. వాళ్ళ కోసం కూడా నేను అంటానండి. ఎందుకు అంటే మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మీద మనము నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఈజీగా మన ఇంట్లో మన దగ్గర ఉన్న బ్యాంగిల్స్ తోటే చేసుకోవచ్చు. అది కూడా ట్రెడిషనల్గా చాలా పార్టీ వేర్ లుక్ చేసుకోవచ్చు. మనము చాలా కొత్త కొత్త డిజైన్స్ అనేవి మనం ఈ గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే చేసుకోవాలండి. ఇంకొక విషయానికి వస్తే, నేను వీడియో మనకి లెంత్ ఎక్కువైనా పర్వాలేదని నేను వీడియోలోనైతే ఫస్ట్ చెప్పేది ఏంటి అంటే, మీరు B7000 గ్లూ వాడచ్చు. గాజు బ్యాంగిల్స్ మీద B7000 గ్లూ వాడచ్చు. అలానే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ వాడొచ్చండి. అది మీ ఇష్టం అనమాట. ఈ మధ్య కొంతమంది B7000 గ్లూ అనేది పడట్లేదు అని అంటున్నారండి. కొంచెం స్కిన్ ఎలర్జీస్ అలాంటివి వస్తూ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అలాగే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇలాంటివి అనేది ఎక్కువగా B7000 గ్లూ అనేది మనం వాడుకోకుండా ఉంటేనే మంచిదన్నమాట. అదే ఫ్యాబ్రిక్ గ్లూ అయితే ఎలాంటి స్కిన్ ఎఫెక్ట్ అనేది కలగదండి. అలానే పిల్లలు ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. కాబట్టి నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయమని చెప్పాను. అది ఒక్క రీజనేనండి. అలానే ఫ్యాబ్రిక్ గ్లూ గాజు మీద వాడొచ్చు, B7000 గ్లూ అనేది గాజు మీద వాడకూడదు అనేది అయితే కాదనమాట. వుడ్ ఐరన్ మీద అయితే ఇంకా బెటర్, గాజు వాటి మీద అయితే కొంచెం తగ్గించి వాడితే బెటర్ అని చెప్పేసి అన్నాను. ఎందుకు అంటే ఇది మనకి నారలాగా సాగుతుందనమాట. మనకి గాజు బ్యాంగిల్స్ మీద పెట్టినప్పుడు నేను ఫస్ట్లో చెప్పాను అనమాట. నేను ఫస్ట్లో ఛానల్లో వీడియోస్ చేసేటప్పుడు గాజు బ్యాంగిల్స్ మీద అప్పుడు చెప్పానండి. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది. ఇలా మనకి ఇది అనేది అనమాట, ఇలా ఇలా నారలాగా సాగుతూ ఇది చేతికి అంటుకుంటూ చికాగ్గా ఉంటుందన్నమాట. ఒక్కోసారి మనకి వచ్చేసి గ్లూ పెన్ ఉంటే పర్వాలేదండి. గ్లూ పెన్ లేకుండా కొంతమంది చేతితో పెడతారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను B7000 గ్లూ అనేది వాడొద్దు అని చెప్పాను. కానీ నేను B7000 గ్లూ అయితే వాడుతూనే ఉంటానండి. పడని వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయడం మంచిదన్నమాట. దానికోసం అని చెప్పాను. ఇంకొకటి, ఇది మన చేతికి అంటకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు క్లాత్ పెట్టుకొని కాటన్ తోటి తుడుస్తూ మనం దీన్ని యూజ్ చేయాలన్నమాట. అంతేనండి. ఇది వాడొచ్చు, ఇది వాడకూడదు అని అయితే లేదనమాట. నాకు కొంతమంది అడిగారు ఫ్రెండ్స్, అలానే నాకు మెసేజ్లలో కూడా అడిగారనమాట, అదే కామెంట్లలో అడిగారు కాబట్టి చెప్పాను. మీరు B7000 గ్లూ యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లం అండి, నేను కూడా యూజ్ చేస్తాను. కాకపోతే పిల్లలు, కొంచెం స్కిన్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మంచిది కాదని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి. ఇంకొక విషయానికి వస్తే, మనకి గాజులు, మట్టి గాజులు అనేవి ఎలా చెక్ చేసుకోవాలి, ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. మనకి మట్టి గాజులు అనేవి చెక్ చేసుకొని వీటి మీద మనం వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనం బ్యాంగిల్స్ ఇలా పట్టుకొని 2 హ్యాండ్స్, ఒక హ్యాండ్ తోటి ఇలా గట్టిగా పట్టుకొని ఇలా ఓటు చూసి, ఇలా లేదు అంటే మీరు కింద పెట్టుకోవాలనుకుంటే ఇలా మొత్తం అన్నీ కూడా మనకి ఎక్కడ కూడా ఓటుపోని బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే యూజ్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఓడిపోయింది. ఇది మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా ఓటుపోయిన బ్యాంగిల్ ఎప్పుడైనా టిక్కునని శబ్దం వస్తుందండి, చూడండి ఇలా. అదే మనకి ఓటిపోని బ్యాంగిల్ అయితే ఎలాంటి శబ్దము లేకుండా ఉంటుందన్నమాట. మనకి ఇంకో పద్ధతి కూడా ఉంటుంది. గాజుని అలా చూడటం రాని వాళ్ళు ఇలా 4 వైపులా ఇలా అంటే మనకి ఎక్కడైనా ఓపెన్ ఉంటే కనపడుతుంది. అంటే దీన్ని ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి చూపిస్తున్నానండి. ఇలా మనం అన్నప్పుడు ఇక్కడ ఓడిపోయింది, ఓపెన్ కనిపిస్తుంది అనమాట. అలా ఇంకొకటి, మనము ఏలుతోటి ఇలా కొడితే కూడా మనకి ఓడిపోయిన శబ్దం వస్తుంది కదా, ఇది ఓడిపోయిన గాజు. అదే ఓడిపోయిన గాజు అయితే ఇలా కొట్టినా మీకు ఏ శబ్దం రాదనమాట. అలా మనము బ్యాంగిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చండి. ఒక 3-4 పద్ధతులలో మనము గాజులు అనేవి ఓడిపోయేవి, ఓడిపోని చూసి మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుందండి. ముఖ్యమైన విషయం అయితే అదేనండి. మనము ఓటుపోని గాజులు మాత్రమే తీసుకోవాలి. మనకి ఓటు గాజు లేనప్పుడు ఇలా అంటే కూడా మనకి ఆ ఓటు లేని శబ్దము వినిపిస్తుందండి. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓటున్న గాజు ఉంది కదా, ఇది ఇందులో పెట్టాను చూడండి.
మనకు ఒకలాంటి పగిలిపోయిన శబ్దంలాగా వస్తుందన్నమాట. అలా మనకి ఓటిపోయిన గాజు ఏంటి, ఓటిపోని గాజు ఏంటి అనేది చూసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ రోజైతేనండి నేను మొన్న వన్ కట్ బ్యాంగిల్ మీద కాసు డిజైన్ అండ్ లోటస్ డిజైన్ తోటి చేశానండి. చాలా బాగా ఆదరించారండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా కామెంట్ చేసిన వాళ్ళకి, అలానే నా వీడియోకి లైక్ చేసిన వాళ్ళకి నేనైతే ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నానండి. అసలు చాలా బాగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అలానే ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా బ్యాంగిల్ గురించి అడుగుతున్నారండి. మట్టి గాజులు అనేది చాలామంది ఇష్టపడతారు కదా, అలా మాకు చేయి విజయ, మాకు చేయి విజయ అని అనేసి అంటున్నారు. కామెంట్స్లలో కూడా అడుగుతున్నారండి. అయితే దాని గురించి కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పటి వరకు ఏది చేసినా, ఏది చూపించినా కానీ జస్ట్ నేను చేస్తూ మీరు కూడా చేసుకుంటారు. నేనేమేమైతే కావాలి అని మీకు ఈ వీడియోలలో చూపిస్తున్నానో అలానే మీ దగ్గర కూడా ఉన్న వాటితోటి మీరు ట్రై చేస్తారని చెప్పేసి నేను అలా వీడియో చేస్తున్నానండి. ఒకవేళ నేను చేసేవి ఏవైనా నచ్చితే మీకు నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు ఏదైనా ఉంటే మెసేజ్ కానీ, లేదు అంటే నాకు కామెంట్లో మెసేజ్ కానీ పెట్టండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. దాన్ని బట్టి నేను నా టైం బట్టి చూస్తానండి. ఎందుకంటే నాకు చేయటానికైతే టైం అయితే ఉండదండి. జస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం కోసము నేను డిఫరెంట్ ప్యాటర్న్స్ నాకు చేసుకుంటూ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. అలానే బ్యాంగిల్సే కాదండి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా నేను చేస్తూనే ఉంటానన్నమాట. కానీ ఎక్కువగా బాగా అందరు ఇష్టపడేది బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు శారీ పిన్స్ కూడా అలానే అనమాట. శారీ పిన్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, ఇక్కడ నుంచి నా ఛానల్లో నేను నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేస్తాను కూడా. అవి మీకు నచ్చితే తప్పకుండా మీరు ఆ మెటీరియల్ అవి తెచ్చుకొని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎందుకు నేను మిమ్మల్ని ట్రై చేయమని చెప్తున్నానంటే, మీకు ఒక విధంగా చెప్పాలంటే ఫ్రీ క్లాసులనే చెప్పొచ్చండి. నేను నాకు వచ్చిన కొత్త వెరైటీస్ అన్నీ కూడా మీతోటైతే నేను షేర్ చేసుకుంటాను. అలానే అందులోని భాగంగానే మొన్న వన్ కట్ బ్యాంగిల్ చేశానండి. మనకి 1/2 డజన్ బ్యాంగిల్స్ అంటించేసి వన్ కట్ బ్యాంగిల్ అయితే తయారు చేశాను. ఈ రోజు వచ్చేసి 2 కట్ బ్యాంగిల్ అండ్ 4 కట్ బ్యాంగిల్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్లలో 1 కట్ మీద డిజైన్స్, 2 కట్ మీద డిజైన్స్, 4 కట్ మీద డిజైన్స్ చూపిస్తానండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి వీడియోలో ఎప్పుడైనా కానీ నేను చూపించేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా మీరు చూడటం వల్ల ప్రతిదీ మీకు అర్థమవుతుందండి. ఒకవేళ బై మిస్టేక్ తోటి నేను 1కి 2 సార్లు ఏదైనా చెప్పినా మీరు ఇలా చెప్పానని అనుకోవద్దండి. ఎందుకు అంటే మనం వీడియో కంటిన్యూగా చెప్పేటప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఒక్కొక్కసారి చెప్పింది చెప్పడం జరుగుతుందనమాట. ఫోన్ ముందల కూర్చొని ఇలా వీడియోస్ చేసే వాళ్ళకైతే చాలా ఓపిక ఉండాలండి. అది మనం చెప్పినంత తేలిక కాదనమాట. అలా నేను ఎన్ని పనులున్నా కానీ ఈ పనికంటూ ఒక 2-3 అవర్స్ కేటాయించి వీడియోస్ అయితే చేయటం జరుగుతుందండి. అది కూడా నాకున్న టైంలో, నాది చాలా బిజీ అనమాట. అయినా నేను ఆ షెడ్యూల్లో వీడియోస్ చేయడానికి రోజు మొత్తంలో ఒక 2 అవర్స్ అయినా నేను కేటాయిస్తానండి. అందులోని భాగంగానే నేను ఇప్పుడు చేసి చూపించే డిజైన్స్ అనమాట. నేను ఇలా చేసినవి నేను నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలానే ఎవరికైనా నేను గిఫ్ట్ పరంగా ఇస్తూ ఉంటాను. నాకు ఎందుకంటే అలా ఇష్టం అనమాట. అంతేకాని చేసినవి ప్రతిదీ నేనైతే ఉంచుకోనండి. ఎందుకంటే నేను బోల్డ్ అని చేస్తుంటాను అనమాట. అవన్నీ కూడా నేను ఉంచుకోలేను. అలా మీరు కూడా మీకు ఏం కావాలనేది మీరు చేసుకొని మంచిగా మీరైతే యూజ్ చేసుకోవచ్చండి. అలా ఇప్పుడు మట్టి గాజులు అయితే నేను ఇంకా థ్రెడ్ ర్యాపింగ్ అయినా కానివ్వండి గాజు బ్యాంగిల్స్ మీద, అలానే మనకి డైరెక్ట్గా గాజు బ్యాంగిల్స్ మీదైనా కానివ్వండి, నెంబర్ ఆఫ్ డిజైన్స్ నేను ఒక 30 డేస్ వీడియోస్ పెడదామని అనుకుంటున్నానండి. షార్ట్ ఎండ్ మీకు లెంత్ ఏదైనా కానీ మట్టి బ్యాంగిల్స్ మీద రోజు మొత్తంలో ఒక్క వీడియో నేను పోస్ట్ చేయడానికైతే నేను ఆల్మోస్ట్ ట్రై చేస్తానండి. అలా ఈరోజైతే నేను ఈ మట్టి గాజులను అయితే ఓటు చూసి తీసుకున్నాను. ఓటు ఎప్పుడైనా చూసి తీసుకోండి. ఇంకొకటి మట్టి గాజుల మీద మీరు డిజైన్స్ తయారు చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కొంచెం చేజారినా కూడా పగిలిపోతాయి అన్నమాట. అందుకని నేను చెప్పేది ఏంటంటే చాలా జాగ్రత్తగా వీటిని మనము తయారు చేయడమే కాదు, జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మెయిన్ ఘట్టం అయితే అదేనండి. ఇప్పుడైతే ఇంకా నేను ఇలానే చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా ఇలానే మాట్లాడుతూనే ఉంటానండి. ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను వచ్చేసి మొన్న 1 కట్ చేశాను కదా, ఈరోజు 2 కట్ అనమాట. 2 కట్ అని అంటే మనకి ఎన్ని బ్యాంగిల్స్ అంటిస్తే 2 కట్ అనేది చెప్తాను. 3 బ్యాంగిల్స్ అంటించుకుంటే మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది వస్తుందండి. 3 బ్యాంగిల్స్ మనము ఎప్పుడైనా అంటించేసుకుంటే మనకి 2 కట్ బ్యాంగిల్ అనేది ఒకటి తయారైపోతుంది. మీరు కరువు తీసుకుంటారా, ఫ్లాట్ తీసుకుంటారా, అది మీ ఇష్టం అండి. మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇదైతేనేమో కరువు అండి. కరువు అంటే ఫ్లాట్గా ఉంటుందన్నమాట. సారీ, ఇది వచ్చేసేమో ఫ్లాట్ బ్యాంగిల్స్, ఇది వచ్చేసేమో మనకి కరువు బ్యాంగిల్స్ అనమాట. కరువు అంటే ఇలా మనకి రౌండ్గా ఉంటుంది పైన, మనకి ఫ్లాట్ అంటేనేమో ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి కరువు, ఇది వచ్చేసి ఫ్లాట్ అనమాట. ఏ బ్యాంగిల్స్ అయినా తీసుకోండి. 3 బ్యాంగిల్స్ తీసుకొని అంటించేసుకోండి. ఇంకా ఫ్లాట్ అయితే మంచిదండి. నా దగ్గర ఫ్లాట్ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు లేవండి. నేను కలర్స్ కోసం ట్రై చేస్తున్నాను. అవి కూడా దొరికితే ఈ 30 డేస్ ఛాలెంజ్లో నేనైతే మీకు ఒక రోజు కరువు బ్యాంగిల్స్ మీదనే చూపిస్తాను. ఇక నుంచి ఇలా మనము వచ్చేసి అన్నీ కూడా సమపాళంగా ఉండే బ్యాంగిల్స్కి ఇక్కడ చూడండి కొంచెం ఓపెన్ ఉంది కదా, ఇలా ఉండొద్దు అనమాట.
ఇలా ఉండకుండా ఇలా ఏ బ్యాంగిల్ అయితే సెట్ అవుతుంది అనేది ఇప్పుడు చూడండి. ఈ బ్యాంగిల్ మంచిగా సెట్ అయిందనమాట. మనకి కొంచెం ఓపెన్ ఉన్నా పర్వాలేదు, కానీ మనం బ్యాంగిల్ని ఇలా తిప్పుకుంటే ఎక్కడ సెట్ అవుతుందో చూసి అక్కడ గ్లూ పెట్టుకొని అంటించేసుకోవాలన్నమాట. ఇది మనకి మెయిన్గా మనము చేయాల్సిన పని అండి. ఇలా మనం 2 కట్ బ్యాంగిల్స్ అయితే 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను ఫస్ట్ బ్యాంగిల్స్ ఇలా చూసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా మనం 3 బ్యాంగిల్స్ అంటించేసుకుంటే మనకి 2 కట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి. ఇప్పుడు మనము ఫస్ట్ గ్లూ తోటైతే అంటించేసుకోవాలి. మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చండి. నేను ఇప్పుడు వచ్చేసి మీరు అడిగినందుకైనా నేను B7000 గ్లూ తోటే తయారు చేసి చూపిస్తున్నానండి. B7000 గ్లూనే కాదండి, మనకి B8000 B6000 గ్లూస్ కూడా ఉంటాయన్నమాట. అవి కూడా యూజ్ చేయొచ్చు. మీకు అందుబాటులో ఏది ఉంటే దాంతో ట్రై చేయొచ్చండి, నో ప్రాబ్లం అన్న. అలా మనము 3 బ్యాంగిల్స్ని ఇప్పుడు 2 బ్యాంగిల్స్ని అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు 3 బ్యాంగిల్స్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా స్టిక్ అయిపోవాలండి. మీకు ఎంత లేదన్నా ఒక డే మొత్తం కూడా, డే మొత్తం అవసరం లేదండి. మీకు ఒక నైట్ పూట అంటించేసుకుంటే మీకు మార్నింగ్ పూటకి మంచిగా ఇవి ఆరిపోయి అంటి ఉంటాయన్నమాట. చక్కగా ఇలా అంటించేసుకోవాలి. అలా 2 బ్యాంగిల్స్ కూడా మనం 2 బ్యాంగిల్స్ని కూడా ఇలా 2 కట్ బ్యాంగిల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. 3 బ్యాంగిల్స్ అంటించుకుంటే మనకు ఒక అరడజన్ బ్యాంగిల్స్ అయితే 2 కట్ బ్యాంగిల్స్ ఒక 2 ప్రిపేర్ అవుతాయి అనమాట. ఇలా 2 బ్యాంగిల్స్ అయితే అంటించేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెము మనకి ఆరనివ్వాలన్నమాట. ఆరిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఇవైతే మనకు కొంచెం ఆరాయండి. ఇప్పుడు మనం తీసుకునే కుందన్స్ కాసులు అనమాట. మనము కాసుల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ముందుగానే పెట్టేసుకున్నానండి. తర్వాత మనకి స్క్వేర్ అనమాట. మనకి బ్యాంగిల్స్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కదా, అలానే గ్రీన్ మనకి స్క్వేర్ గ్లాసీ కుందన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి 3mm మనకి సెరామిక్ గోల్డ్ అనమాట. సెరామిక్ గోల్డ్లో 3mm. మీరు ఇది లేదు అంటే మనకి వచ్చేసి జర్కన్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఇప్పుడు ఈ సెరామిక్ గోల్డ్ లేకపోతే వైట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే 3mm మనం పింక్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. ఏవైనా తీసుకోవచ్చు. నేను ఎప్పుడైనా వీడియోలలో ఇవే తీసుకోవాలి అంటే అవే తీసుకోవటం కాదండి. మన దగ్గర ఏది ఉంటుంది మనం తగ్గట్లు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దగ్గర నుంచి చూపిస్తాను, చూసేసేయండి. మనకి కొంచెము B7000 గ్లూ అనేది ఇలా అంటుకుంటూ పోతుంటుంది అనమాట చేతులకి. అలా అది తీసినప్పుడు కొంచెము స్కిన్ లేసి రావటం అలా జరుగుతూ ఉంటుందండి. కాబట్టి నేను అందుకనే వీడియోలలో ఎప్పుడైనా B7000 గ్లూ అనేది వాడకుండా ఉంటేనే మంచిది అని అంటాను. కానీ B7000 గ్లూ అనేది బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అలా మనము ఫస్ట్ అయితే ఈ కాసులు అనేది పెట్టేసుకోవాలి. మంచిగా రౌండ్గా కట్ చేసుకున్న కాసులు ఉంటాయి కదా, అవి ఇలా పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి మనకి స్క్వేర్ పెట్టేసుకోవాలి. మనకి ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా ఈజీగా తయారు చేసి చూపిస్తున్నానండి. ప్రతిదీ మీకు చెప్తూ వీడియోలో చేస్తున్నాను, మీకు చూపించుకుంటూనే చేస్తున్నానండి. మీకు చూపించకుండా అలా అయితే చేయట్లేదన్నమాట. మీకు చూపిస్తూనే నేను వీడియోనైతే చూపిస్తూ చేస్తున్నాను అనమాట. ఇలా మనము కాసులు అనేవి 1 by 1 పెట్టేసుకోవాలి. ఇంకా ఈ ఫ్లవర్ అలాగే కాసు పెట్టేసుకొని ఇంకా మనం ఆ 3mm అండ్ జర్కన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకునే సింపుల్ డిజైన్ అండి. సింపుల్ అంటే సింపుల్ అనమాట. మీకు ఒకవేళ చేసుకునే టైం లేదు, ఇలాంటివి మీకు కావాలి అని మీరు అనుకుంటే నాకైతే నేను ఒక ఫోన్ నెంబర్ అయితే ఇస్తానండి. ఆ నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. కాల్ కంటే మెసేజ్ చేయడమే తేలికనమాట. దాన్ని బట్టి నేను మీకు కాల్ చేస్తాను. కాల్ చేయడం, మెసేజ్ పెట్టడమో చేస్తాను. ఎందుకు అంటే నాకు టైం అనేది కొంచెం చాలా తక్కువగా ఉంటుందండి. ఉన్న టైంలోనే నేను ఇంట్లో అంతా చూసుకోవాలి. తర్వాత ఈ వర్క్స్ అనేవి చేసుకుంటానమాట. అలా నాకు కుదిరిన దాన్ని బట్టి నేను చేసి ఇవ్వటం అయితే జరుగుతుంది. అందుకనే నేను ఎక్కడ కూడా ఎప్పుడు ఫోన్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేయనన్నమాట. అదొక్కటి గమనించండి. ఇలా మీరు కూడా కొంచెం ట్రై చేస్తే బాగుంటుందని నేను వీడియోలోనైతే చెప్తున్నానండి. అది ఇంకా మీ ఇష్టం అనమాట. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని చెప్తే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే నాలాగానే మీరు కూడా తయారు చేసుకోవాలి అనేది నా ఆలోచన అండి. కొంచెం బిజీ షెడ్యూల్లో మనము ఇలాంటివనేవి తయారు చేసుకోవటం వల్ల మనకు కూడా కొంచెము రిలాక్స్గా ఉంటుందండి. అంటే మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఆ తృప్తి, ఆ సంతోషమే వేరండి. అందుకోసం అని చెప్పేసి మీరు నాయి చూసి నేర్చుకొని మీరు కూడా ట్రై చేస్తారని నేను ప్రతిదీ కూడా చెప్తూ చేస్తున్నానన్నమాట.
ఇలా మనము 1 బై 1 3 mm అయితే పెట్టేసుకోవాలి. ఫ్లవర్ పక్కన కాసు పైన అలా వచ్చేలాగా వాటిని నీట్‌గా పెట్టుకునేటప్పుడే మనము నీట్‌గా పెట్టుకోవటం వల్ల ఇంకా మనం వాటిని ఏమి అడ్జస్ట్ చేయనవసరం లేదండి. అవి మంచిగా మనకి ఫిట్టింగ్ అనేది అయిపోతుంది. కొంచెము మనం పెట్టేటప్పుడు ఏదైనా అటు ఇటు జరిగినా కూడా జస్ట్ మనము ఇలా ఫింగర్ తోటి కానీ లేదు అంటే గ్లూ పెన్నుతో కానీ మనము పెట్టేసుకుంటే సరిపోతుంది. అసలు గ్లూ పెన్ అనేది ఎంత బాగా యూజ్ అవుతుందంటే అండి అసలు నిజంగా అనమాట. నేను ఇది తీసుకొని 3 ఇయర్స్ అవుతుందండి. అసలు ఈ గ్లూ పెన్ అయితేనండి ఒక మనిషి కష్టపడేది ఎంతో కానీ అంటే మనం కష్టపడితేనే అది పనిచేస్తుంది కదా! అంటే మనిషికి కష్టం లేకోకుండా అది పనిచేస్తుందని చెప్తున్నానండి. ఇప్పుడు పెన్నుతోటి మనం ఎలా రాస్తామో అలానే ఎంత మంచి పెన్ అయితే మన హ్యాండ్ రైటింగ్ ఎంత బావుంటుందో అలానే గ్లూ పెన్ కూడా మనకి అంతే యూజ్ అవుతుందండి. మీరెవరైనా కావాలి అంటే గ్లూ పెన్ అయితే తీసేసుకోండి ఆలోచించకుండా. గ్లూ పెన్ రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి. 100 లోపే ఉంటుందన్నమాట. ఇలా ఇలా మనం ఇంకా 1 బై 1 మొత్తం కూడా బ్యాంగిల్ మొత్తము ఇలానే ఈ డిజైనే పెట్టేసుకోవాలండి. చాలా బావుందన్నమాట. చూడండి ఇలా మొత్తము బ్యాంగిల్ మొత్తం కూడా హెవీగా ఇలానే వర్క్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కసారి కొంచెం ఆరిన తర్వాత ఫింగర్ తోటి ఇలా మనము మొత్తం ప్రెస్ చేసుకోవాలండి. నేను తర్వాత కూడా ఇంకా 3 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేశానండి. నైట్ మొత్తం కూడా ఆరనిచ్చాననమాట. నాకు ఇవి ఒక 2 అవర్స్ పట్టాయండి. ఒక్కొక్క బ్యాంగిల్ ఎంత లేదన్నా నాకు హాఫ్ అన్ అవర్ నుంచి ఒక 45 మినిట్స్ దాకా పట్టిందండి. అలా నేను 2 అవర్స్లో ఈ బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ చేశాననమాట. అంటే అటు ఇటు పని చేసుకుంటూ చేశానండి. ఇంకా వీటి మీదనే పని కట్టుకొని కూర్చొని చేస్తే మనకి 1½ అవర్లో అయిపోతున్నాయి 4 బ్యాంగిల్స్ కూడా. కానీ నేను కొంచెం నాకు ఉన్న పనిని బట్టి నేను ఇవి ప్రిపేర్ చేయడం అయితే జరిగిందండి. అలా నైటు మొత్తం ఇవి వర్క్ చేయటము ఇంకా చేసేసి పక్కన పెట్టాను. చూడండి ఎంత బాగా డ్రై అయిపోయాయంటే మార్నింగ్కి చూడండి అసలు చాలా బాగా డ్రై అయ్యాయి. ఎక్కడా కూడా మనకి కొంచెం కాస్త కూడా గ్లూ అనేది కనిపించకుండా, ఏదైనా గ్లూ కొంచెం మనకు కనిపించినా కానండి ఇది మనము జస్ట్ అది వాడేటప్పుడు అది ఊడిపోతుందనమాట. కానీ వీటికి పెట్టింది మాత్రం ఊడదండి. నేను అదే చెప్తున్నాను. ఎప్పుడైనా ఒక నైట్ టైం అంతా కూడా మనకి ఆరనిస్తే ఇది మంచిగా తయారవుతుందనమాట మనకి బ్యాంగిల్. కానీ 3 బ్యాంగిల్స్ కలిపి ఇలా మనం 2 కట్ బ్యాంగిల్స్ చేసాం కదండి, వెయిట్ అయితే ఉంటుందనమాట. అది కూడా గమనించండి. మనకి అదే ప్లాస్టిక్ బ్యాంగిల్ అయితే ఇంత వెయిట్ రాదు. కాబట్టి మనకి ఇది కొంచెం కింద పడినా కూడా మనకి పగిలే ఛాన్సెస్లు ఉన్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఈ బ్యాంగిల్స్ని అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. అలా ఇలా 4 బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుందనమాట. కొత్త డిజైన్ అండి. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా నా ఛానల్లో ఈ బ్యాంగిల్స్ అనేవి చేసి చూపించలేదు. అలా ఇప్పుడు మీకు ఇంకా నేను 30 డేస్ ఛాలెంజ్లో ఇలా ఇక మనకి డిఫరెంట్ మట్టి గాజులు తయారు చేసి చూపిద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా రేపటి నుంచి మీకు డే 1, డే 2, డే 3 అని అట్లా క్లాసెస్ అయితే వస్తాయండి. వీలును బట్టి నాకు వాయిస్ ఓవర్ ఇచ్చేంతవరకు ఇస్తానండి. కొంచెం ఇక్కడ వర్క్ జరుగుతుందనమాట. ఏమైనా డిస్టర్బెన్స్ అలా ఉంటే ఈరోజు సండే కాబట్టి ఏమీ లేదండి. ఒకవేళ అలా ఏమైనా ఉంటే స్టార్టింగ్లో నేను చెప్తాను. అలానే మీకు ఇంకెక్కడైనా మ్యూజిక్ యాడ్ చేసి చెప్తాను. మీరైతే ఫాలో అయిపోండి. ఎలా మనం మట్టి గాజుల్ని అంటించుకొని 1 కట్, 2 కట్, అలాగే 4 కట్ ఇలా డిఫరెంట్ బ్యాంగిల్స్ని మనం తయారు చేసుకునే డిజైన్స్ అయితే చూపిస్తానండి. బ్రైడల్స్కే కాదండి, మనకి ప్లాస్టిక్ గాజులు ఇష్టపడని వాళ్ళకి ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి. సింగిల్గా ఒక 1 బ్యాంగిల్ వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఒక 1/2 డజన్ మట్టి బ్యాంగిల్స్ తీసుకొని ఇలా పేరప్ చేసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇలా ఉంటుందన్నమాట. బాగా నచ్చాయి అనమాట నాకైతే. ఇవి నా కోసమని తయారు చేసుకున్నానండి. ఇలా మనం 2 హ్యాండ్స్కి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. మనం కావాలి అంటే కాంట్రాస్ట్ కూడా తీసుకోవచ్చండి. మనము మధ్యలో కలర్ కూడా కాంట్రాస్ట్ తీసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా బాగున్నాయి కదండి. పట్టు చీరల మీద కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్ మీద కానివ్వండి, చాలా బాగుంటుంది. 1, 2 మనం అట్లా ఒక బ్యాంగిల్ వేసుకున్నా కూడా బాగుంటుందన్నమాట. డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చండి. పిల్లలకైతే లంగా ఓనీల మీదకి వేయొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మదర్స్ ఎవరైనా కానీ ఇలాంటివి తయారు చేసి మీ పిల్లలకి మీరే వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఆల్మోస్ట్ నేను చేసేవి చూసి నేర్చుకొని మీ పిల్లలకి కూడా తయారు చేసి ఇస్తారనే ఒక విషయం మీద నేను ఈ డిజైన్స్ అయితే తయారు చేస్తున్నానండి. ఒకవేళ మీరు చేసుకోలేకపోతే నా టైం బట్టి నాకంటూ ఒక టైం ఉంటుంది కదా, ఆ టైం వరకు మీరు ఆగుతాను చేస్తే మీరు తీసుకుంటాము అనుకుంటే నేనైతే ఒక నెంబర్ అయితే ఇస్తానండి. దానికి కామెంట్ చేయండి. చూడండి ఇలా అన్నమాట.